ఈరోజు రిజవాన్ నగర్లో ఈరోజు 2 ఏళ్లగా ప్రభుత్వము పాలన మీద ప్రజల దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నాము. వాళ్ళ యొక్క ఆనందాన్ని కూడా మేము సొంతంగా ఆస్వాదిస్తూ ముందుకెళ్తా ఉన్నాము. ఏమన్నా సమస్యలు ప్రజలు మా దగ్గరికి తీసుకొస్తే వాటి మీద స్పందించి అవి తీర్చగలుగుతామా తీర్చలేమా అనేది కూడా వాళ్ళకి అక్కడికక్కడికే చెప్తా ఉన్నాము. అధికారులను కూడా తీసుకొని వెళ్తున్నాము. కొన్ని సమస్యలు ఇక్కడికిక్కడికే పరిష్కారం. ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా పనిచేస్తూ ఉన్నాము. తప్పకుండా ఇది మంచి ప్రభుత్వము, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఏమన్నా సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి, కష్టపడడానికి, కమిట్మెంట్గా పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రోగ్రామే కదా. ఎవరు ఎగ్జామ్ పెట్టని వాళ్ళు అడుగుతారు, అది వాళ్ళకి అర్హత లేదు. ఓకే, ఎగ్జామ్ పెట్టింటే 19 నుంచి 24 మధ్యన అప్పుడు మాట్లాడడానికి అర్హత ఉంది. అర్హత లేని వాళ్ళు మాట్లాడితే సమాధానం ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. ఓకే, బ్రహ్మాండంగా నడిపినాము. 16,000 మంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. 16,000 మంది మీద డిపెండ్ అయిన 20 మంది, ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి 20 మంది కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ కుటుంబంలో ఆనందం మాకు ముఖ్యం. కానీ ఈరోజు మేము ఉన్నాము, మాకు కూడా ఉనికి ఉంది అని వాళ్ళు ఏదో ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ ద్వారా మేము ఉనికి ఉన్నామని చెప్పేస్తున్నారు. ఈ దిర్నాల్లో పాపం మనిషికి 200-300 రూపాయలు ఇచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. లెట్ దెమ్ హ్యాపీ, లెట్ దెమ్ ఎంజాయ్. ఊరికి ఇంట్లో కూర్చుంటే కొంచెం సందరక్కపోతే డి విటమిన్ లోపం వస్తుంది. కాబట్టి డెఫినెట్గా బయటికి రావాలా, రోడ్ల మీద తిరగాల, డి విటమిన్ తెచ్చుకోవాలా, మళ్ళీ ఇంటిపై రెస్ట్ తీసుకోవాలా. థ్యాంక్ యూ. డెఫినెట్గా అధికారులు నిర్లక్ష్యము, నిరాసక్తత అనేది నేను కూడా ఫీల్ అయినాను. చెప్తూ ఉన్నాను, మనం ప్రజల కోసం పని చేస్తున్నాము, ప్రజల కోసం పని చేయాలా, ప్రజల కోసం మనం ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా వాళ్ళని కూడా కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొని వస్తాము. డెఫినెట్గా మంచి గవర్నెన్స్ ఇచ్చే విధంగా ప్రజలతో పనిచేయడానికి, అధికారులతో కలిసి పనిచేయడానికి మేమంతా కోవర్కర్స్మి. వాళ్ళేమి మేము వాళ్ళము కలిసి ఎమ్మెల్యేని ప్రజాప్రతినిధులుగా మేము కానీ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు కానీ అందరం కలిసి మేమంతా కోవర్కర్స్మి. మేమందరం కలిసి పనిచేసి మంచి పరిపాలన, పేద ప్రజల కోసం పనిచేసే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అలాంటి ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళతో కూర్చొని చర్చించుకొని మేమందరం కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ.